అందరికీ నమస్కారం. మరొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. పంచారామాల్లో ఒకటైనటువంటి శ్రీ కుమారారామస్వామి దేవాలయం సామర్లకోటలో ఉంది. మరి ఈ పంచారామాలు దేనికవే విశేషమైనవి. అలాగే ఈ కుమారారామస్వామి దేవాలయం సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ద్వారా ప్రతిష్ఠింపబడినట్టుగా స్థల పురాణం చెప్తుంది. ఈ మహత్తర క్షేత్రం గురించి, మరి ఇక్కడి వైశిష్ట్యం గురించి, ఈ స్థల పురాణం గురించి వీడియోలో మనం చూద్దాం. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోల కోసం అనేక రకాల దేవాలయాలు, వాటి స్థల పురాణాలతో పాటు చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మన విఎన్ఆర్ ద ట్రావెలర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సామర్లకోట చేరుకోవడానికి మనకు రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుంచి సుమారు 476 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విజయవాడ నుంచి సుమారు 226 కిలోమీటర్ల దూరంలో ఈ సామర్లకోట సిటీ అనేది మనకు ఉంది. అలాగే ఇక్కడికి వెళ్ళడానికి రైలు మార్గం గుండా కాకినాడకు చేరుకొని హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ కాకినాడ నుంచి మనం ఈ సామర్లకోట కుమారారామస్వామి దేవాలయం చేరుకోవచ్చు. లేదంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ మనకు ఈ సామర్లకోటకు దగ్గరగా ఉంది. ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దిగి అక్కడి నుంచి మనం ట్యాక్సీ ద్వారా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మనం సామర్లకోట ఈ కుమారారామస్వామి దేవాలయాన్ని చేరుకోవచ్చు. సామర్లకోటలోని ఈ కుమారారామస్వామి దేవాలయం యొక్క స్థల పురాణం ఇప్పుడు చూద్దాం. పూర్వము తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడితో ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. అలాంటి సందర్భంలో ఆ తారకాసురుడు పరమేశ్వరుని వరంగా పొంది ఆయన యొక్క అమృతలింగాన్ని కంఠం నందు ధరించగా ఆ అమృతలింగాన్ని శక్త్యాయుధంతో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భేదించాడు. అప్పుడు ఆ యొక్క శివలింగము 5 భాగాలుగా పడింది. అందులో ఒక భాగమే ఇక్కడ పడినట్టుగా. అయితే ఈ 5 లింగాలు 5 దేవతలు ప్రతిష్ఠించడం, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శివలింగ ప్రతిష్ఠ చేయడం వల్ల మరి ఎంతో వైశిష్టమైనటువంటి స్థితి ఈ దేవాలయానికి ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్లనే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సంతాన దోషాలు తొలగుతాయి అని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. సామర్లకోటలోని ఈ కుమారారామస్వామి దేవాలయం యొక్క స్థల పురాణం ఇప్పుడు చూద్దాం. పూర్వము తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడితో ఘోరమైనటువంటి యుద్ధం చేశాడు. అలాంటి సందర్భంలో ఆ తారకాసురుడు పరమేశ్వరుని వరంగా పొంది ఆయన యొక్క అమృతలింగాన్ని కంఠం నందు ధరించగా ఆ అమృతలింగాన్ని శక్త్యాయుధంతో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భేదించాడు. అప్పుడు ఆ యొక్క శివలింగము 5 భాగాలుగా పడింది. అందులో ఒక భాగమే ఇక్కడ పడినట్టుగా. అయితే ఈ 5 లింగాలు 5 దేవతలు ప్రతిష్ఠించడం, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ శివలింగ ప్రతిష్ఠ చేయడం వల్ల మరి ఎంతో వైశిష్టమైనటువంటి స్థితి ఈ దేవాలయానికి ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్లనే సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సంతాన దోషాలు తొలగుతాయి అని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. ఇక ఈ కుమారారామస్వామి దేవాలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించినట్టుగా మనకు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఇక్కడ తూర్పు చాళుక్యులు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినట్టుగా, ఇది దక్షిణ భారత సాంప్రదాయ రీతిలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకు ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెప్తుంది. అయితే ఈ పంచారామాలన్నీ కూడా మనకు దక్షయజ్ఞం నుంచి ఈ యొక్క స్థల పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి. కాబట్టి సుమారు పురాణ కాలం నాటి దేవాలయాలు. అయితే ఈ దేవాలయాలు పునర్నిర్మాణం అవుతూ అనేక మార్పులు చెందుతూ వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న గర్భాలయంలో స్వామివారు తప్ప మిగిలినవన్నీ కూడా అనేక మార్పులు చేర్పులు చెందినవే ఉంటాయి. అయితే ఈ దేవాలయాలను మనం పరిరక్షించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సనాతన ధర్మాన్ని, మన పురాణాన్ని, ఇతిహాసాలను మనకు చాటి చెప్పే దేవాలయాలు అరుదుగా ఉంటాయి. నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఎన్నో ఉన్నా పురాణ కాలం నుంచి ఉన్న దేవాలయాలు మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. ఇలాంటి మహాద్భుతమైనటువంటి సామర్లకోటలో ఉన్న శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహత్యావంతమైనది. దాంతోపాటు ఎంతో వైశిష్ట్యమైనటువంటి ఈ దేవాలయాన్ని
దర్శించండి, తరించండి.